వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. పరిగెడుతున్నటువంటి అవినీతి అధికారులు, పట్టుకుట్టామంటున్నటువంటి ఏసీపీ అధికారులు ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా గుట్టు చప్పుడు కాకుండా గుట్టలు గుట్టలుగా సంపాదించుకున్నటువంటి ఆస్తులను ఏసీపీ అధికారులు తొవ్వి తీస్తున్నారు. తాజాగా ఏసీపీ ఉమామహేశ్వరరావు ఉదాంతంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి అవినీతి అధికారుల చిట్ట ఒకటొకటి బయటపడుతుంది. అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని యథేచ్ఛగా సంపాదననే కాకుండా బడా బడా కార్పొరేట్లకు, బడా బాసులకు లోపాయకారిగా విధేయతగా ఉంటున్నటువంటి ఎందరో మంది అధికారులు లక్షల కోట్లకు పడగలెత్తారు. వారు సంపాదించినటువంటి ఆస్తులు అక్రమ మార్గమేనని చెప్పి ఇప్పుడు ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేయడంతో అవినీతి అధికారులు అడ్రస్ లేకుండా పారిపోయేటటువంటి అవకాశాలు స్పష్టమవుతున్నాయి. హెచ్ఎండిఏ అధికారి శివబాలాజీ నుండి నిన్న మొన్నటి ఉమామహేశ్వరరావు వరకు ఎక్కడ తొవ్వినా కానీ గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపిస్తున్నటువంటి వైనం మనం స్పష్టంగా చూస్తున్నాం. భవిష్యత్తులో ఎంతమంది అధికారులు ఏ రాడార్లో ఉన్నారంటనంటే అధికారిక లెక్కల ప్రకారమే 430 మంది అవినీతి అధికారులపైన చిట్టా ఫైళ్లు సంసిద్ధం చేసినట్టు తెలంగాణ రాష్ట్ర ఏసీబీ అధికారులు ధృవీకరిస్తున్నారు. అసలు రైడ్లు చేసి అరెస్టులు చేసి ఫర్దర్గా అవినీతి అధికారులు వాళ్ళ సామ్రాజ్యాన్ని కొనసాగించకుండా ఉండేందుకు ఎలాంటి కట్టడి తీసుకోవాలి, అసలు అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలంటే మనమేం చేయాలి, వాళ్ళేం చేస్తారు, అందరూ ప్రభుత్వం మనకు ఎట్లా సహకరిస్తుందనే అంశంపై ఈరోజు చర్చ కొనసాగుతుంది. మనతో పాటు ఎం పద్మనాభరెడ్డి గారు, సీనియర్ బ్యూరోక్రట్గా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. అదేవిధంగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అని గత దశాబ్ద కాలం నుండి రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధి గురించి తమదైన శైలిలో పనిచేస్తున్నటువంటి పద్మనాభరెడ్డి గారికి స్వాగతం. అదేవిధంగా డాక్టర్ అందసత్యం గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ఎకనామిస్ట్గా కాకుండా రాజకీయంగా అన్ని అంశాలలో సుదీర్ఘమైనటువంటి అవగాహన ఉన్నటువంటి అందసత్యం గారు. పద్మనాభరెడ్డి గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. పద్మనాభరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏసీబీని స్ట్రెంథన్ చేస్తామనేటటువంటి అంశంతో పాటు గత ప్రభుత్వాల నిర్లక్ష్య నిర్లిప్తానికి గురైనటువంటి ఎంతోమంది అధికారులను కూడా అరెస్టులు చేయడమే కాకుండా వాటిపైన విచారణ కొనసాగిస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. ఎలాంటి సంకేతం ఉంటుందండి ఇది అవినీతి అధికారులకు? ఇక్కడ అవినీతిని ఇన్ జనరల్ గా చూడాలా. ముఖ్యంగా అవినీతి అన్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయింది. మనం ఏ ఆఫీస్కి వెళ్ళినా డబ్బులు ఇవ్వండి పని కావటం లేదు. అది మున్సిపల్ ఆఫీసే కావచ్చు, రెవెన్యూ ఆఫీసే కావచ్చు, ఇంకేదైనా ఆఫీస్ కావచ్చు. సో ఇట్టి పరిస్థితులలో పెద్ద ఎత్తున దాడులు చేస్తూ సిబ్బంది కానీ ఆఫీసర్స్ కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. ఏదైతే ఇప్పుడు ఏసీబీ కేసెస్ బుక్ చేస్తుందో దాన్ని మనం స్వాగతించాలా. కాకపోతే ఈ కొత్త ప్రభుత్వం వచ్చి పద్మనాభరెడ్డి గారు, మీ వీడియో ఆఫ్ అయిందండి. కైండ్లీ మీ వీడియో ఆన్ చేయండి ప్లీజ్. ఆన్లోనే ఉంది. ఎస్ అండి, ఎస్, ఇప్పుడు క్లియర్ అండి. ఎస్ ప్లీజ్. హలో పద్మనాభరెడ్డి గారు, కంటిన్యూ ప్లీజ్. అవినీతి ఎస్ అవినీతి యొక్క ఉద్యోగస్తులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏదైతే అవినీతి ఉందో దాన్ని పట్టుకోవడానికి ఈ యొక్క ఏసీబీ అనే సంస్థ ఉంది, యాంటీ కరప్షన్ బ్యూరో. ఇదే కాకుండా విజిలెన్స్ కమిషన్ అని ఉంటుంది, విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ కమిషన్, డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ అని కూడా ఉంటాయి. రకరకాల ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అవినీతి పరులను పట్టుకోవడానికి ఏసీబీ ఏదైతే ప్రయత్నాలు చేస్తుందో దాన్ని మనము స్వాగతిస్తూ, కానీ ఎండ్ రిజల్ట్ రావటం లేదు. ఇప్పుడు ఇవాళ పట్టుకున్న కేసు 10 నుంచి 12 సంవత్సరాలు అవుతుంది ఒక లాజికల్ కన్క్లూజన్ రావాలంటే. చాలా డిలే ఎక్కడ అవుతుందంటే సెక్రటేరియట్ల వాళ్ళు ప్రాసిక్యూషన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి. ఒకసారి ఒక అధికారికి రెడ్ హ్యాండ్ ట్రాప్ చేసిన లేదా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని కేసు బుక్ చేసినప్పుడు ఏసీబీ వాళ్ళు సమగ్ర విచారణ జరిపి
విజిలెన్స్ కమిషన్ ద్వారా గవర్నమెంట్కి పంపుతారు. అయ్యా ఇగో ఈయన మీద ప్రూవ్ అయింది, ఇంత ఆస్తి మేము పట్టుకున్నాము, మాకు ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సింది. ఇక్కడ జరిగే జాప్యం చాలా ఉంది. పైరవీలు జరుగుతాయి సెక్రటేరియట్ లో. ఆ ఫైలు అటు తిరిగి ఇటు తిరిగి సంవత్సరాల తరబడి పర్మిషన్ ఇవ్వకుండా పక్కన పెడతారు. కొన్ని సందర్భాల్లో ఈ కేసు ప్రాసిక్యూషన్ కు ఫిట్ కాదు అని చెప్పేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అంటారు, అయిపోతుంది. ఈ విధంగా కాకుండా ప్రభుత్వంలో మార్పు ఒకటి ఏంటంటే, ఏసీబీ కేసులు ఏవైతే ఈ యొక్క రెడ్ హ్యాండ్ పట్టుకున్న కేసులు కావచ్చు, లేదా ఆదాయానికి మించి ఉన్న ఆస్తుల కేసు కావచ్చు, ఇవన్నిటికీ తొందరగా ప్రాసిక్యూట్ చేసినట్టయితే ఒక 3-4 సంవత్సరాల లోపల రిజల్ట్ రావాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రాసిక్యూషన్ కు పర్మిషన్ ఇస్తున్నదంటే శిక్షించడం లేదు, ఆ దోషిని చట్టం ముందు నిలబెడుతున్నారు. అక్కడ ఆయన కావాలనుకుంటే మంచి అడ్వకేట్లను పెట్టుకోవచ్చు, తన కేసు వాదించుకోవచ్చు. ఇదొకటి అయిపోతే ఇప్పుడు ఏసీబీ దగ్గర కూడా సరి అయిన సిబ్బంది లేదు. ఒక కేసు ట్రాక్ చేసిన డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అంటే ఆదాయానికి మించి పొంది ఉన్న ఆస్తులది కంప్లీట్ ఒక చార్జ్ షీట్ తయారు చేయడానికి చాలా ఎంక్వైరీస్ చేయాలి. ఇప్పుడు నిన్నటి కేసులో ఉమామహేశ్వరరావు గారి కేసులో 14-15 స్థలాల లోపల దాడులు జరిగినాయి. అక్కడక్కడ ఏదైతే వస్తువులు దొరికినాయో, అట్లాగే ఆయన దగ్గర దొరికినటువంటి రిజిస్ట్రేషన్ పేపర్స్ అవన్నీ వెరిఫై చేయడానికి చాలా టైం పడుతుంది. సిబ్బంది లేదు. ఏసీబీని మొదలు బలోపేతం చేయాలా, అట్లాగే ప్రభుత్వం యొక్క ఇంటర్ఫియరెన్స్ తక్కువ ఉండాలా. ఉన్నట్టయితే ఈ యొక్క కరప్షన్ అనేది కొద్దిగా తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. ఎస్, అందసత్యం గారు, వివాదాలకు చాలా దగ్గరుండేటటువంటి అధికారి ఉమామహేశ్వరరావు గారు. ఉమామహేశ్వరరావు గారు తాను ఎస్ఐగా ఉన్నప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఎన్నో అంటే అధికారాలను దుర్వినియోగం చేసుకున్నారనేటువంటి అభియోగాలు అతని పైన ఉన్నారు. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశం పైన? జనరల్గానే దరిదాపు జీడిపిలో ఒక 30% బ్లాక్ మనీ ఉంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఎక్కువ తక్కువ అయినటువంటి ఉద్దేశంలో ఇవాళ దేశ మీదనే ఒక అవగాహన ఉంది. అట్లాగే ఇవాళ రాష్ట్ర ఏసీబీ విషయానికి వస్తే 22లో 105 కేసులు బుక్ అయినాయి, 23లో 134 కేసులు బుక్ అయినాయి. ఇప్పుడు విత్ ఇన్ 4 months లో 65 కేసెస్ బుక్ అయినాయి. ఏసీబీ చేస్తున్నటువంటి ఇప్పుడు మన పద్మనాభరెడ్డి గారు అన్నట్టుగా ఏసీబీ చేస్తున్నటువంటి ఈ పనిని అందరూ స్వాగతిస్తున్నారు. ఎవరు ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించేటువంటి అవకాశం లేదు. ఇదే సందర్భంలో ఏసీబీ మీద కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. అంటే మిడిల్ క్లాసు లోయర్ క్లాసు ఉద్యోగుల్ని పట్టుకుంటారు, హైయర్ అప్స్ జోలికి వీళ్ళు పోరు అని చెప్పేసి ఒక అనుమానం ఉంది. గతంలో ఒక 20 ఏళ్ల కింద ఏకే మహాంతి ఏసీబీ డీజీబీ ఉన్నప్పుడు నాకు పరిచయం. నేను అడిగా, మీ మీద ఈ అపవాదం ఉందండి ఏసీబీ మీద, చిన్నవాళ్ళ జోలికే పోతారంటే ఏదైనా కరప్షన్ అండి, చిన్నవాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి ఎక్కువ సంఖ్యలో మేము ట్రాప్ చేసే వరకల్లా అలా అనుకుంటారు, మాకు అటువంటి డిస్క్రిమినేషన్ ఏమి ఉండదని చెప్పేసి ఆయన అంటుండే. ఏదైనా ఇవాళ ఈ ఏసీబీ కేసులు చాలా ప్రొసీజర్ తీసుకుంటుంది. అంటే అసలు అవినీతి చేసింది నిజమేనా కాదని ప్రజలకు అనుమానం వచ్చేటువంటి స్థితి ఉంది. నాకు తెలిసిన ఇప్పుడు పద్మనాభరెడ్డి గారు 10 to 12 years అన్నారు. కాదు, నాకు తెలిసిన ఒక ఎస్ఐ 20 ఏళ్ల క్రితం ట్రాప్ అయ్యాడు. అది ఇప్పుడు ఎక్విటల్ అయింది. ఇంకో 3 months రిటైర్ అవుతున్నాడు. ఇప్పుడు డిఎస్పీ పోస్ట్ ఇచ్చారు. అంటే 20 ఏళ్ళు కేసు నడిపి చివరికి ఎక్విటల్ చేశారు. అంటే 20 ఏళ్ళు చేసిన ఏసీబీ పని కరెక్టా తప్ప? టెక్నికల్గా తప్పు, ఏసీబీ తప్పు చేసి, ఎందుకంటే ఎవిడెన్స్ లేదు కాబట్టి కేసు కొట్టేచ్చారు, ఎక్విటల్ అయ్యింది. కాబట్టి ఇట్లా ప్రజల ఓపికని, తర్వాత ఉద్యోగస్తుని యొక్క పర్సనల్ ప్రెజర్ని, వీటన్నిటినీ ప్రొలాంగ్ చేస్తూ ఈ విధమైనటువంటి ప్రాసిక్యూషన్ ఉండకూడదు. ఒక 3 years 5 years ఉన్న అది కన్క్లూజన్కి వచ్చేటువంటి విధంగా ఉండాలి. అందుకని ఆ విధంగా ఆ ఆస్పెక్ట్ చూడాలి. రెండోది, కేసులు బుక్ చేస్తే దరిదాపు 95% ఎక్విటల్స్ ఉంటాయి. ఇలా ఉండేటట్లయితే ఆ ట్రాప్ చేసినప్పటి నుంచి అలా ఎందుకు అవుతున్నాయి అంటే ఏసీబీ అటానమస్ ఉన్న డిపార్ట్మెంట్ కాదు. ఏసీబీ ఈజ్ వర్కింగ్ అండర్ డీజీపీ, ఇట్ ఈజ్ అండర్ వర్కింగ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ లేదా హోమ్ మినిస్ట్రీలో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు మారుతుంటాయి. 20 ఏళ్ళు అంటే చాలా ప్రభుత్వాలు మారాయి. ఇప్పుడు కూడా 10 ఏళ్ళన్నా ప్రభుత్వాలు మారుతుంటాయి.
లేదా ప్రభుత్వం మారపోయినా ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్లు, సెక్రటరీస్ వీళ్ళందరూ మారుతూ ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇది ఎక్విటల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్ కన్క్లూజన్ ఉంటే ఎవరైతే ట్రాప్ చేశారో వాళ్ళే కన్క్లూజన్ స్థితిలో కూడా వాళ్ళే ఆఫీసర్స్ ఉంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, సైంటిఫిక్ కన్క్లూజన్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఇవాళ ఏసీపీ చేసిన ట్రాప్ కరెక్ట్ అనుకుంటే 5 ఏళ్ల తర్వాత ఇదంతా సీరియస్ కాదని ఇంకో ఆఫీసర్ అనుకుంటే ఉపయోగం ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి జనం ఏమనుకుంటారంటే వీళ్ళు చేస్తూనే ఉంటారు, అయితూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలకు వస్తూనే ఉంటారు అనేటువంటి భావన ఉంది. అందుకని అలా కాకుండా ఇంకొకటి, నేను కంపల్సరీ శిక్షించాలి అనట్లే, కానీ శిక్షించదగ్గే ట్రాప్ చేస్తే బాయ్. కానీ అట్లా కాకుండా ఇవాళ ప్రభుత్వాలకు పొలిటికల్ వెంజెన్స్ తోటో లేదా ఏడాది కింద ఉన్నటువంటి ప్రభుత్వానికి బాగా సహకరించాడు, ఇప్పుడు ట్రాప్ చేయాలని ఇంకో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వీటి వల్ల ఉపయోగం లేదు. కాబట్టి పొలిటికల్ వెంజెన్స్ తీర్చుకోవటానికి దీన్ని అవకాశంగా ఉపయోగించుకుంటే రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. అందుకని ఏసీబీ చేసే ఈ ట్రాప్ చేసే విషయాల్లో కూడా వాళ్ళకు సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 7 ప్రకారం ప్రభుత్వ అధికారి అవినీతికి పాల్పడకూడదు. సెక్షన్ 10, 11, 12, 13, 14 ప్రకారం డిఫరెంట్ డిస్ప్రపోర్షనేట్ ఆస్తులు సంపాదిస్తే సెక్షన్ 13 ప్రకారం శిక్ష పడుతుంది. అది 5 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు 7 సంవత్సరాల వరకు ఉన్నటువంటి సెక్షన్స్ ఉన్నాయి. కానీ ఇది సైంటిఫిక్ గా ట్రాప్ చేయటం, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, కన్క్లూజన్ సైంటిఫిక్ ఉంటే ప్రజల మన్నన పొందుతుంది, క్రెడిబిలిటీ పెరుగుతుంది. చేస్తూనే ఉంటారు. అందసత్యం గారు మళ్ళీ వస్తాను. పద్మనాభరెడ్డి గారు, ఓకే, అందసత్యం గారు ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. పొలిటికల్ వెండేటాతో లింకప్ అయినటువంటి ఏసీబీ రైట్స్, ఏసీబీ దాడులు అనేటటువంటివి అది వయబుల్గా లీగల్గా స్టాండ్ అయ్యేటటువంటి అంశాలు చోటు చేసుకోవాలనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. మీరేం సలహా ఇస్తారంటే గత ప్రభుత్వంలో అధికారులు ఈ ప్రభుత్వంలో అక్యూజ్డ్ కావడం అనేటటువంటిది వ్యవస్థలో ఎంతవరకు అడ్వైజబుల్? అంటే పొలిటికల్ వెండేటా లోపల జనరల్గా ప్రభుత్వాలు ఏసీబీ వాళ్ళు తీసుకునేది ఏంటంటే, ఉదాహరణకు సీనియర్ ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేయడం, ఎవరైతే ప్రీవియస్ గవర్నమెంట్లో కొద్దిగా వాళ్ళతో బాగున్నారో, లేదా ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ఈడీ ఉంది, అట్లాగే సిబిఐ ఉంది, ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏసీబీ కేవలం ఉద్యోగస్తుల మీద ఉంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు పొలిటికల్ వెండేటా, కానీ మోస్ట్లీ ఇట్ ఈస్ కరప్షన్ రిలేటెడ్గా ఉంటుంది. కానీ ఇంటర్ఫియరెన్స్ వారు చెప్పినట్టు ఇప్పుడు ఇంటర్ఫియరెన్స్ చాలా ఉంది. ఉదాహరణకు ఇప్పుడు ఈ ఉమా మహేశ్వరరావు కేసే తీసుకుంటే ఆయన సబ్ ఇన్స్పెక్టర్గా రిక్రూట్ అయినాడు, తప్పులు చేసినాడు, సస్పెండ్ అయినాడు, అయినా కానీ ప్రమోషన్ దొరికి సిఏ అయినాడు, మళ్ళీ తప్పులు చేసినాడు, లంచాలే కావచ్చు, మహిళల మీద ప్రవర్తించి ఉండొచ్చు, రకరకాలుగా అయింది. మళ్ళీ సిఐ నుంచి డిఎస్పీ అయినా. డిఎస్పీ అయిన తర్వాత కూడా ఒక ఇంపార్టెంట్ ఏదైతే సాహితీ ఇన్ఫ్రా లోపల 1500 కోట్ల అవినీతి జరిగింది, ప్రజలు బాధితులు వాళ్ళు ప్రజల నుంచి డబ్బు తీసుకొని వాళ్ళు ఇచ్చేస్తున్నారని తెలిసినప్పుడు ఒక మంచి ఆఫీసర్కి ఇచ్చే బదులు ఇటువంటి కాంట్రవర్షియల్ బ్యాడ్ రికార్డు ఉన్న ఆఫీసర్కి ఇస్తే అక్కడ పోయినాడు, మళ్ళీ ఆయన అదే దందాలు మొదలు పెట్టినాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి పోస్టింగ్ తెచ్చుకో పోలీస్ డిపార్ట్మెంట్. మనం ఇంతకు ముందు చూసినాం. అంటే ఒక జనరల్ ఎలక్షన్ కంటే, అసెంబ్లీ ఎలక్షన్ కంటే మొదలు సబ్ ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలు చిట్టీలు ఇవ్వడము, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం, ఇలా జరిగింది. దీని మీద ఇది ఒక మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశం మొత్తం మీద ఇలా జరుగుతుంటే సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏమన్నారంటే ఈ యొక్క పోలీస్ కంప్లైంట్ అథారిటీ అన్నది జిల్లా వారీగా ఉండాలా, దానికి ఒక రిటైర్డ్ సెషన్ జడ్జి హెడ్గా ఉండాలా, ఎవరైనా పోలీస్ అధికారి మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఇవాళ పరిస్థితి ఏమున్నదంటే ఒక ఎస్ఐ మీదనో సిఐ మీదనో మనం ఎవరికి ఇవ్వాలి కంప్లైంట్? ఎస్పీకి ఇస్తాం, లేదా ఇంకెవరో పై అధికారి కలెక్టర్కి ఇస్తాం, పెద్దగా పట్టించుకోరు. అదే స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఉన్నట్టయితే అక్కడ జడ్జి ఉంటాడు కాబట్టి తొందరగా ఎంక్వైరీ అవుతుంది. అట్లాగే స్టేట్ లెవెల్ ఒక ఐపీఎస్ ఆఫీసర్, డీజీపీ కావచ్చు, డిఐజీ కావచ్చు, వీళ్ళ మీద అంటే తప్పులు చేసినప్పుడు ఎవరికి సెక్యూరిటీ కౌన్సిల్ అని ఒకటి పెట్టాలని సుప్రీంకోర్టు. అలాగే పోలీస్ తెలవడం లేదు. ఉదాహరణకుంటే ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ బడ్జెట్ సమావేశాల్లో మేము ఈ పని చేసినాము,
కిందటి సంవత్సరం ఇంత ఖర్చు పెట్టినాము, వచ్చే సంవత్సరం మాకు ఇంత కావాలా అని ప్రతి డిపార్ట్మెంట్ శాఖాపరమైన పద్ధతులు ఉంటాయి. పోలీసులు ఉంటాయి. పోలీసు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది. ఎన్ని కేసులు బుక్ చేసినారు, ఎన్ని సక్సెస్ అయినాయని కొంచెం ప్రజలకు పూర్తిగా తెలియడం లేదు, అసెంబ్లీలో చర్చ కావడం లేదు. దీని మీద ఈ స్టేట్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో దాని ప్రకారం అయితే పోలీస్ శాఖ మీద రాజకీయ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఒక వ్యక్తిని ఒక పోస్టింగ్ చేస్తే పలాని ఇన్స్పెక్టర్ను పలాని స్టేషన్లో పోస్టింగ్ చేసిందంటే 3 సంవత్సరాల వరకు ఆయనను అక్కడి నుంచి తీయడానికి లేదు. ఆయన తప్పు చేస్తే సస్పెండ్ చేయండి కానీ ట్రాన్స్ఫర్ చేయొద్దు. అట్లాగే ఎస్పీ, డిఎస్పీ సుప్రీంకోర్టు చెప్పింది. ఇవన్నిటిని పక్కన పెట్టినారు. మన స్టేట్ లోపల పోలీస్ కంప్లైంట్ అథారిటీ కానీ స్టేట్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ లేదు అని చెప్పి కోర్టులోకి వెళ్తే ఆదరబాదరగా ఏదో 4 పేర్లు పెట్టినారు కానీ ఇది ఫంక్షన్ కావడం లేదు. ఇప్పుడు మన స్టేట్ లో స్టేట్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్నట్టయితే ఈ యొక్క ట్రాపింగ్, ఈ ఫోన్ ట్రాపింగ్ ఇవన్నీ ఐఐటీ కావు. ఫోన్ ట్రాపింగ్ అవన్నీ అయిపోయి ఎందరికో ఇబ్బంది అయిపోయింది. పోలీస్ వ్యవస్థ మీద నమ్మిక పోయిందంటే వాళ్ళు ఏ పాటకు ఆ విధంగా డ్యాన్స్ చేస్తారు అన్న పద్ధతిలో అయిపోయింది. అంటే అధికారంలో ఉన్న పార్టీకి వత్తాసు పలకడం తయారైపోయినారు పోలీస్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థలో ఇవాళ కరప్షన్ బాగుంది అని అంటే ముఖ్యంగా రాజకీయ ఒత్తిళ్లు. రాజకీయ నాయకులు తమకు కావాల్సిన వాళ్ళను తమ దగ్గర పోస్టింగ్ చేసుకోవడం, ఎన్నికల్లో కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేయడం, దీనికి పోలీస్ వాళ్ళు వంత పోవడం, ఇలా జరుగుతూ వచ్చింది. పోలీస్ శాఖలో రిఫార్మ్స్ కావాలి. మంచి వాళ్ళకు పొదవలేదు. పోలీస్ శాఖలో మంచి నైపుణ్యం గల వాళ్ళు, హానెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళని పక్కన పెట్టేసినారు. ఇట్లాగే ఇప్పుడు ఈయన ఉమామహేశ్వరరావు అటువంటి వాళ్ళు పైరవీలు చేసుకొని మంచి పోస్టులోకి వచ్చేసేసి శాఖకు చెడ్డ పేరు తెస్తా ఉన్నారు. దీని గురించి ఇప్పటికైనా ప్రభుత్వము పోలీస్ స్టేట్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఒకటి పెట్టుకోవాలి. అట్లాగే పోలీస్ కంప్లైంట్ అథారిటీ, ప్రతి జిల్లాలో ఒక రిటైర్డ్ జడ్జితోని ఒక పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఉంటుంది. నాకు ఏదైనా పోలీస్ వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలంటే అక్కడ పోయి చెప్తాను, నా యొక్క ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచుతారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అది లేనంత మట్టుకు పోలీస్ వాళ్ళు డిపార్ట్మెంట్లో ఒకటి ఏంటంటే ఒకళ్ళకోళ్ళు బాగా సపోర్ట్ చేసుకుంటారు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ తప్పు చేస్తే ఇన్స్పెక్టరో డిఎస్పో కొద్దిగా చూసి చూడనట్టుంటారు. దీంతో జవాబుదారితనం చాలా తగ్గిపోయింది. ఇది పోలీస్ శాఖ. ఇక ఉద్యోగస్తులకు వస్తే, నార్మల్ గా వచ్చే ఉద్యోగస్తులకు వస్తే, ఇప్పుడు మున్సిపల్ శాఖ ఉంది. వాళ్ళు విపరీతమైన కరప్షన్ మున్సిపాలిటీలో. కొందరిని అడిగి చూడండి ఏమంటారు వాళ్ళు, ఏమైనా ఇంత చిన్న పనికి ఇంత డబ్బు అంటారు, నా ఒక్కడికి 5 పైసలు పై దాకా పోతున్నాయని చెప్తారు. ఓపెన్ గా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర హెచ్ఎండిఆర్ ఉండే దాంట్లో ల్యాండ్ దాని మన లేఅవుట్ పర్మిషన్ కోసమని ఆ ల్యాండ్ ఖరీదంతా ఇంత కాబట్టి మేము 5% ఇవ్వాలి. ఇట్లా లక్షల లంచాలు హెచ్ఎండిఎల్ అయితే లక్షలలో, కొన్ని సందర్భాల్లో కోట్లలో కూడా తీసుకున్న సందర్భాలున్నాయి. ఈ మధ్యలో పట్టుకున్నారు కదా, నేను ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఉండే. ఆ విధంగా చూస్తూ ఉంటే ఈ యొక్క కరప్షన్ అన్నది బాగా పాతుకుపోయింది. రోజు ఈ యొక్క కొత్తగా వచ్చిన డీజీపీ వచ్చిన తర్వాత రోజు 1, 2 కొన్ని సందర్భాల్లో 3 కేసులు కూడా ట్రాప్ చేస్తా ఉన్నారు. ఆ విధంగా గత 10 ఏళ్ల నుంచి చేసి వాళ్ళు ఈ కరప్షన్ ఇంత కాకపోవు విచ్చలవిడిగా పెరిగిపోయింది కరప్షన్. కేసులు బుక్ చేస్తున్నారు, పర్వాలేదు, కానీ దాన్ని లాజికల్ కంక్లూజన్ ఇచ్చేవాళ్ళ 3 సంవత్సరాల రిజల్ట్ రావాలి. ఎస్ అందసత్యం గారు, 135 రోజులలో 65 ఏసీబీ కేసులు, గత సంవత్సరం మొత్తంలో 94 కేసులే నమోదు కావడం జరిగింది. ఇది ఎట్లా తీసుకోవాలి? అంటే అధికార పార్టీది అత్యుత్సాహంగానా, లేదు అంటనంటే అవినీతి పైన అధికార పార్టీ అవినీతి నిరోధక శాఖ ఒక రకమైనటువంటి యుద్ధం ప్రకటించిందని అనుకోవాలి? ఎట్లా తీసుకోవాలి దీన్ని? మన దేశంలో ఒక ఇంటర్నేషనల్ హిస్టోరియన్ ఉన్నాడు, కేఎన్ ఫణిక్కర్ అని. ఆయన 3 దశాబ్దాల కిందనే ఒక ఆర్టికల్ రాస్తూ ఒక మాట అన్నారు, కరప్షన్ ఈజ్ నాట్ రిలేటెడ్ ఇండివిజువల్లీ బ్యూరోక్రాట్స్, ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ది పొలిటికల్ అండ్ బ్యూరోక్రటిక్ అసోసియేషన్ అన్నాడు. వాళ్ళిద్దరి అంటే పాలిటీషియను తర్వాత అధికారి, వీళ్ళిద్దరి యొక్క జంట ఇష్యూ ఇదన్నారు. కాబట్టి వాళ్ళ కరప్ట్ చేసేటువంటి ఏ అఫీషియల్ అయినా పొలిటికల్ బ్యాకింగ్ లేకుండా ఆ ధైర్యం చేయడు. నా బతుకు తెరువు చాలనుకుంటాడు, లేదా నేను మంచి పేరుతోటి ప్రతిష్టతోటి రిటైర్ అయితే చాలనుకుంటాడు.
ఎప్పుడైతే పొలిటికల్ బ్యాకింగ్ ఉంటుందో ఇటువంటి వాటికి 90% ఇటువంటి వాటికి రంగంలో దిగుతారు. నాకున్న అండాలతో నేను బయటపడవచ్చు అనుకుంటాడు. రెండవది, అసలు పాలిటీషియన్ పర్సంటేజ్ ఉంటుంది ఇందులో చాలా డిపార్ట్మెంట్లు. ఇవాళ దేశవ్యాప్తంగా సర్వే చేస్తే ఒక 4 డిపార్ట్మెంట్లు అగ్రభాగంలో ఉన్నాయి: పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్, మున్సిపల్. ఈ 4 శాఖలు మోస్ట్ కరప్టెడ్ ఇన్ ఇండియా, ఇన్ స్టేట్ ఆల్సో. కాబట్టి ఇవాళ వీటికి పాలిటీషియన్స్కు దగ్గర సంబంధం ఉంటుంది. పాలిటీషియన్స్ ఇష్టం వచ్చినటువంటి అఫీషియల్ని వేసుకుంటున్నారంటే ఈ 4 శాఖల నుంచి ఉన్నటువంటి అఫీషియల్స్ కోసం ఇంట్రెస్ట్ చూపెడతారు. మిగతా వాళ్ళ కోసం పెద్దగా వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి ఇది పాలిటిక్స్ అండ్ బ్యూరోక్రటిక్ కంబైన్డ్ ఎఫర్ట్. కాబట్టి దీన్ని కరప్షన్ నివారించాలంటే ఒక అధికారే కాదు, దానికి అండగా ఉన్నటువంటి పాలిటీషియన్ కూడా ఎక్స్పోజ్ చేస్తే తప్ప ఇది రూట్ అవుట్ చేసేటువంటి అవకాశం లేదు. అందుకని ఇవాళ చాలా మంది వాస్తవానికి మనం ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడొచ్చో లేదో కానీ మొన్న ఓడిపోయినటువంటి ప్రభుత్వంలో 40-50 మంది కరప్టెడ్ ఎమ్మెల్యేలు ఉంటే రాంగ్ రిజల్ట్ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు మనం కన్క్లూజన్ చేస్తా ఉన్నాం. చాలా మెజారిటీ ఆఫ్ అనలిస్టులు కన్క్లూజన్ అదే, 30-40 మంది కరప్టెడ్ ఎమ్మెల్యేని మారిస్తే ఓడిపోయేది కాదు అనుకుంటున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలు శిక్షిస్తూనే ఉంటున్నారు కోర్టులో, అది పీపుల్స్ కోర్టు. కానీ ఇక్కడ జ్యుడిషియరీలో వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ నెక్సెస్, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఎక్స్పోజ్ చేయాలి. ఇవాళ ఎవరికి భయపడకున్నా ఎక్కువ మీడియా బయట పెడుతుంది కాబట్టి మీడియాకు ప్రథమ స్థానం దీని మీద పోరాడుతున్నటువంటి స్థానంలో ఉంది. అందుకని భవిష్యత్తులో కూడా ఇవాళ ఇండివిజువల్గా కేవలం అధికారులని మనం చర్చిస్తే దారి తప్పిన వాళ్ళు అవుతాం. అధికారులు, రాజకీయ నాయకులు కలిసి ఇది ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధికారులు ఉంటారు, బ్యాకింగ్ పాలిటీషియన్ ఉంటారు. కాబట్టి దీన్ని ఎక్స్పోజ్ చేస్తే తప్ప మనం ఆపే అవకాశం లేదు. తర్వాత రెండవది, ఒకళ్ళో ఇద్దరు మనం కన్విక్షన్ అయితే ఆగట్లేదు. మనం చాలా చూస్తున్నాం ఎగ్జాంపుల్స్. గత దశాబ్దాలుగా ఎవరికో ఒక కన్విక్షన్ అవుతుంది, దాన్ని చూసి భయపడుతున్నారు, దాన్ని చూసి వెనక పట్టుబడుతున్నారా? కాబట్టి ఇది ఒక ప్రజా ఉద్యమ రూపంలో దీన్ని వ్యతిరేకించేటువంటి ప్రజలు కూడా చైతన్యవంతులై లంచం ఇవ్వడానికి నిరాకరించే స్థితిలో లేదా ప్రశ్నించే స్థితిలో ఉన్నప్పుడే కార్నర్ చేయబడతారు. ఇవాళ మీడియాలో ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి ఎవరు చూసినా ఎవరు చూడకుండా వీళ్ళ దృష్టికి వస్తే మన పని అయిపోయినట్లే అనుకుంటున్నారు వాళ్ళు, శిక్ష పడ్డా లేకుండా. కాబట్టి ఇది ఒక ప్రజా ఉద్యమంగా ప్రజల చైతన్యం చేయటం కూడా ఒక భాగంగా భావిస్తే దీన్ని కొంతమేరకు రూట్ అవుట్ చేసే అవకాశం ఉంది, కొంతమేరకు కార్నర్ చేసే అవకాశం ఉంది. ఎస్, పద్మనాభరెడ్డి గారు, ఇదే ఉమామహేశ్వరరావు గారి పైన గతంలో 5-6 ఏసీబీ అలిగేషన్స్తో పాటు ఉమెన్ను డిగ్రేడ్ చేస్తూ వ్యవహరించారనే కేసులు ఉన్నాయి. వాటన్నిటిలో విచారణ మధ్యలో ఉన్నప్పుడు ఇతన్ని ఇన్వెస్టిగేట్ చేయడము, ఇతన్ని మళ్ళీ రీఅపాయింట్మెంట్ చేయడము ఎంతవరకు వ్యాలిడిటీ, ఎంతవరకు సమంజసం? అంటే ఒకసారి 2 సార్లు సస్పెండ్ అయిన అధికారిని పక్కన పెట్టాలి, ఏదైనా స్పెషల్ ఎక్కడనో పెట్టాలి, కానీ ఇంపార్టెంట్ పొజిషన్లో ఇవ్వదు. ఇంకా దుర్భాగ్యం ఏంటంటే ఆయనకు 2 ప్రమోషన్స్ ఎప్పుడు రావాలన్నా అప్పుడు వచ్చేసినాయి. ఈ కేసులు పక్కన పెట్టి సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఇన్స్పెక్టర్ అయినాడు, ఇన్స్పెక్టర్ నుంచి డిఎస్పీ అయినాడు. ఇట్లా ఈ ఒకడనే కాదు, చాలా మంది ఏసీబీ కేసు ఉన్నా కూడా వాళ్ళకు ప్రమోషన్స్ వస్తా ఉన్నాయి. సో దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఒక పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అన్నది ఈ కేసులలో బాగా ఇదవుతుంది. దాంతో ఫీల్డ్ లెవెల్ లోపల పనిచేసే ఉద్యోగస్తులకు ఏంటంటే మనం ఏసీబీ పట్టుబడ్డా కానీ ఎవరినో రాజకీయ నాయకుని పట్టుకొని బయటకు రావచ్చు. ఇంకోటి ఇక్కడ మనం గమనించాల్సింది, ఒక ట్రాప్ చేయాలని అంటే చాలా ప్లానింగ్ బాగా కష్టపడాల్సి వస్తుంది. అదే డిస్ప్రపోర్షనల్ అసెట్స్ అంటే రేడ్ చేయాలనంటే ఈజీ ఉంటుంది. అనుమానం ఉన్న అధికారులందరూ ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, హెచ్ఎండిఏ ఉంది, అక్కడ ప్లానింగ్ వింగ్ ఉంది. అటువంటి శాఖలలో ప్రతి వాడు కరప్టే. వాళ్ళని చక్కగా ఇంట్లో రేడ్ చేస్తే లక్షల కోట్లలో ఆస్తి దొరుకుతుంది. సో ముందు గట్టిగా ఈ యొక్క అవినీతిని కంట్రోల్ చేయాలంటే ఈ యొక్క రేడ్స్ ఎక్కువ కావాలి. అనుమానం వచ్చిందంటే చాలు రేడ్ చేయాలి. రేడ్ చేసినంత మాత్రాన ఆయన ఉద్యోగం పోదు, ఆయనకేమి అవమానం కాదు. తప్పకుండా రేడ్స్ చేయాలి. ఇంకోటి, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ మీద ఎంక్వైరీ చేయాలా ఏసీబీ అని అంటే ప్రభుత్వ పర్మిషన్ కావాలి. ఉదాహరణకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీదనో ఐపీఎస్ ఆఫీసర్ మీద చేయాలనుకుంటే
ప్రభుత్వ పర్మిషన్ కావాలా, సాధారణంగా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఓన్లీ చిన్న చేపలే పడుతున్నాయి, పెద్ద చేపలను పట్టుకోవడం లేదని. పెద్ద చేపలు కూడా ఇంకా పెద్ద ఎత్తున అవినీతి చేస్తా ఉన్నారు ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ లో కూడా, కానీ వాళ్ళని పట్టుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. సిబిఐకో విజిలెన్స్ కమిషన్ కో చెప్పాల్సిన పని ఉంది. బట్ సిబిఐ కూడా సాధారణంగా ఇటువంటి కేసులకు వాళ్ళకు ఒక ఫార్మాట్ ఉంది, దాని ప్రకారంగా ఆన్లైన్ లో కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి, చాలా కష్టంతో కూడి. ఇక రెండవది, ఈ కరప్షన్ కాకుండా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవచ్చు. అవేంటంటే, మనకు సిటిజన్స్ చార్టర్ అని ఉంటుంది, ప్రజా హక్కుల పత్రం. ఏ ఆఫీసులో అయినా మనము ఒక అప్లికేషన్ ఇస్తే ఆ యొక్క పనిని బట్టి ఇది వారం దినాల్లో, 15 days లో, 1 month లో, 2 month లో చేస్తామని వాళ్ళు ఒక నోటీస్ బోర్డు పెడతాం. అక్కడ పోయి మనం అప్లికేషన్ ఇచ్చి 2 months మనం ఆగితే చక్కగా మన ఇంటికే ఆర్డర్ రావాలి. ఇప్పుడు ఏమన్నారు, ప్రతిదీ ఆన్లైన్లో పెడతాము. ప్రజలు పోయి అధికారుల దగ్గర మాట్లాడినప్పుడే కరప్షన్ కు ఆస్కారం ఉంటుంది. ఇంట్లో ఉన్నట్టయితే మీకు మేమే పంపుతామని చెప్తా ఉన్నాం, కానీ అది జరగడం లేదు. సిటిజన్ చార్టర్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక పౌరుడికి నేను ఒక ఇంటి పర్మిషన్ మున్సిపాలిటీలో అప్లై చేస్తే ఎన్ని దినాలు చేస్తారని మొదలు నిర్ణయించి ఇవ్వాలి మనం. అంటే మీరు అప్లై చేస్తే 1 month లో, ఇప్పుడు ఆన్లైన్లో చేస్తా ఉన్నాం. ఇట్లా సిటిజన్ చార్టర్ లోపల ప్రజా సేవలు, పౌరులకు అందే సేవలు ఎన్ని దినాల్లో టైం ఫిక్స్ చేసి ఇచ్చేసినట్టయితే ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. ఇంటి వద్దనే ఉంటే వాళ్ళకి ఇంటికే సప్లై వచ్చినట్టయితే ఆ సిస్టమ్ లోపల కరప్షన్ కొద్దిగా తగ్గుతుంది. ఇంకోటి, ప్రజలలో ఏంటంటే, ఒక అధికారి బాగా డబ్బు సంపాదిస్తే ఆయన దుర్మార్గుడు, కరప్ట్ అని అనుకో. చాలా ఎఫిషియెంట్ పర్సన్, బాగా డబ్బు సంపాదించిండు, యోగ్యుడు, లౌక్యం తెలిసిన వాడు అని అనుకుంటారు. కన్న తల్లి కూడా 3 కొడుకులలో ఒక కొడుకు బాగా లంచాలు తిని పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తే ఆ కొడుకు మీదనే కొంచెం మక్కువ చూపే పరిస్థితులు ఉన్నాయి. సో ఇటువంటిది ఏంటంటే, సమాజంలో కూడా మార్పు రావాలి. అవినీతి అధికారులకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండాలి. ఇప్పుడు అవినీతి అధికారులు సమాజం లోపల గొప్ప వాళ్ళుగా చెల్లామంటున్నారు. ఒక అధికారులనే కాదు, రాజకీయ నాయకులు కూడా బాగా డబ్బులు దోసుకొని భూ కబ్జాలు చేసేసి ప్రతి పనిలో పర్సంటేజీలు తీసుకొని వాళ్ళే గొప్ప వాళ్ళ తిరిగవుతున్నారు. అంటే సమాజంలో కూడా కరప్షన్, అవినీతి అంటే చెడ్డది, దీన్ని ఎంకరేజ్ చేయొద్దు అన్నది వచ్చినప్పుడు కొద్దిగా ఈ కరప్షన్ తగ్గుతుందని నేను. ఎస్, అందసత్యం గారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అవినీతి అధికారులు ఇప్పుడు ఎలాంటి స్ట్రాటజిస్ట్లలో వాళ్ళు నిమగ్న, గత ప్రభుత్వం చేసినటువంటి ఫెయిల్యూర్స్ కన్సిడరేషన్లో కాకుండా ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే అవినీతి మార్కులో కొనసాగుతున్నారో వాళ్ళందరిపైన కొరడా జుల్పించే అవకాశం ఉంది. వాళ్ళు తక్షణం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి, ప్రభుత్వం వాళ్లకు ఏం కోఆపరేట్ చేస్తుంది, ప్రజలు ఎలాంటి శిక్షణ వాళ్ళ దగ్గర తీసుకుంటారు? ఇవాళ ఇండివిజువల్ ఇనిషియేషన్ కూడా రిజల్ట్స్ తీసుకొస్తాయండి. గతంలో సివి ఆనంద్ కేసీఆర్ ప్రభుత్వం సివిల్ సప్లైస్ ఇన్ఛార్జ్ ఇస్తే 1 yearలో మిల్లర్స్ మొత్తాన్ని సెట్ చేశారు. కరప్షన్ మొత్తం, సివిల్ సప్లైస్ ఉన్నటువంటి కరప్షన్ అంటే పడ్డాడు. దాంతో మొత్తం శాఖ అదుపులోకి వచ్చింది. తర్వాత ఉదాహరణకు ఆ టైంలో ఒకసారి కందుల విషయంలో కందిపప్పు కిలో 130-140 రూపాయలకు చేరింది. వాటిని అక్రమంగా నిల్వ చేసిన వాళ్ళ మీద దాడులు మొదలు పెడితే వెంటనే దిగొచ్చింది, 70-80 రూపాయలకు దిగొచ్చింది సివి ఆనంద్ టైంలో, నాకు బాగా గుర్తుంది. కాబట్టి ఒక ఇనిషియేషన్, ఇండివిజువల్ ఇనిషియేషన్ కూడా రిజల్ట్ తీసుకొస్తుంది. ఒక యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ సెట్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ పింగళ జగన్మోహన్ రెడ్డి. ఆయన జ్యుడిషియల్ నుంచి వచ్చినప్పటికీ కూడా ఉస్మానియా వైస్ ఛాన్సలర్గా అపాయింట్ చేస్తే 77 ఆ ప్రాంతంలో 2 yearsలో సెట్ చేశాడు మొత్తం యూనివర్సిటీని. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు కూడా నువ్వు పాఠాలు చెప్పడం మానేసి ఇతర వృత్తులు చేస్తే నీకు ఉద్యోగం కావాలని, అది కావాలని అడిగాడు. ఆ స్థాయిలో ఇండివిజువల్ ఇనిషియేషన్ ఉంది. కాబట్టి ఇవాళ మళ్ళీ ఏసీబీకి ఆనంద్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ఇండివిజువల్ ఇనిషియేషన్ ఈ కర్టైల్ చేయటంలో, కరప్షన్ కర్టైల్ చేయటంలో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రతిదానికి నువ్వు అరికట్టు, లేకపోతే నువ్వు పలానా దగ్గరికి పో, పలానా పని చేయని చెప్పలేడు. పోస్టింగ్ ఇస్తాడు, కానీ దాని ఎసెన్స్ ఏమిటో గ్రహించినటువంటి
ఇండివిజువల్. అట్లాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెసిడెన్షియల్ సొసైటీ సెట్ చేశాడు. రెసిడెన్షియల్ కాలేజీలో చేరితే చాలు ఏదో ఒకటి ప్రయోజకుడైతుడనే స్థితి తీసుకొచ్చాడు 2-3 years లో. కాబట్టి ఇండివిజువల్ ఇనిషియేషన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత తనకుండే ఆ ఇండివిజువల్కి ఉండేటువంటి మోరల్ వాల్యూస్ కూడా, కమిట్మెంట్, ఇవన్నీ కూడా ఇవాళ సమస్యలు పరిష్కరించడంలో ప్రాధాన్యత. అందుకని ఇవాళ కాంగ్రెస్ మినిస్టర్లు అందరూ కలిసి సివి ఆనంద్ని రైడ్ చేయి అరికట్టానని నేను అనుకోను. కానీ తనకిచ్చిన బాధ్యత ఏందో గ్రహించి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు 4 months లో 65 cases బుక్ అయినాయంటే యావరేజ్ అదే ప్రకారం కొనసాగితే సంవత్సరంలో దానికి 4 రెట్లు బుక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 22లో 105, 23లో 130 కాదు, ఇదే పేస్లో ట్రై చేస్తే 200 కేసులు కూడా బుక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ఉద్యోగస్తుల్లో ఒక ప్రెజర్ని సృష్టిస్తుంది. ఆ ప్రెజర్ వల్ల వాళ్ళలో మానసిక మార్పు వచ్చి లంచం తీసుకోకూడదు అనుకోకున్నా ఇది చేస్తే ఖచ్చితంగా దొరికిపోతాం, వేస్ట్ ఈ పని చేయటం అనేటువంటిది అన్న వచ్చేస్తుంది. కాబట్టి అలా ఇవాళ కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పద్మనాభరెడ్డి గారు, హెచ్ఎండిఏ అధికారి శివబాలకృష్ణ ఉదాంతం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అతని దగ్గర వేలాది కోట్ల రూపాయల అక్రమాస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అని కేవలం వార్తా కథనాలే మనం విన్నాం. దానిపైన విచారణ చేసినటువంటి సిట్ అధికారితో మాట్లాడడం జరిగింది. సిట్ అధికారి దీనిపైన ఇంకా విచారణ పూర్తిగా కాలేదు. అతని ఆస్తులకు సంబంధించినటువంటి ఎలాంటి జప్తులు కానీ ఎలాంటి ఆధారాలు కానీ సిట్ దగ్గర లేవు అనేటటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? ఇప్పుడు జనరల్గా ఏం చెప్తారంటే, కరప్ట్ అఫీషియల్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ హానెస్ట్ ఆఫీసర్ అంటారు. అంటే ఆ కరప్ట్ ఆఫీసర్స్ కు టైం వచ్చినప్పుడు ఆ కింది వాడి మీద ఎట్లా నెట్టేయాలా, లేదా పై వాడి మీద ఎట్లా ఇచ్చేయాలా, దాన్ని ఎట్లా తప్పించుకోవాలనేది చాలా ట్రిక్కులు చాలా తెలిసి ఉంటాయి. ఇప్పుడు ఈయన గోపాలకృష్ణ దాంట్లో కూడా ఆనాడైతే పత్రికలో ఉంది శివబాలకృష్ణ సార్, శివబాలకృష్ణ అయితే ఆయనది ఇప్పుడు ఎంక్వైరీ చాలా టైం పడుతుంది, ఎందుకంటే కాంప్లికేటెడ్ కేసుగా తయారైంది. ఈ ఎంక్వైరీ ఇంత కంప్లీట్ అయినా కానీ కోర్టులలో మళ్ళీ ప్రూఫ్ చేయడం అన్నది చాలా పెద్ద ఇదవుతుంది. ఇక్కడ ఏంటంటే ఆ శివబాలకృష్ణ ఒక వ్యక్తి కాదు, ఒక ఇన్స్టిట్యూషన్. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు, పై ఆఫీసర్స్, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాలి. వీళ్ళైతే కొద్దిగా అనుమానం వస్తే వాళ్ళ ఇల్లు కూడా రేడ్ చేసినట్టయితే భయం ఉంటుంది. ఇప్పుడు మెయిన్ థింగ్ కావాల్సింది ఏంటంటే భయం కావాలి. అంటే తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం లేనప్పుడు ఇష్టం ఉన్నట్టుగా చేస్తారు. ఒకవేళ దురదృష్టంగా పట్టుబడితే మనం సెక్రటేరియట్లో మేనేజ్ చేసుకుందాము అన్న వాతావరణంలో ఇప్పుడు మనం ఉన్నాము. సో దీన్ని అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఏజెన్సీస్, ఒక ఏసీబీఏ కాకుండా విజిలెన్స్ కమిషన్ కావచ్చు, డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా పెద్ద కేసులు ఎంక్వైరీ చేస్తారు. చేసి గవర్నమెంట్ పంపుతారు. ఈ కేసు లోపల ఇంత నష్టమైంది, ప్రభుత్వ భూమి పలాని ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి ఇచ్చినారు, పలానా ఆఫీసర్ మీద చర్య తీసుకోవాలా అని, లేదా కొన్ని అసోసియేషన్స్ ప్రభుత్వ భూమిని తీసుకొని విచ్చలవిడిగా అమ్ముకున్నాయని రకరకాలుగా పెద్ద స్టేజ్ లోపల ఎంక్వైరీ చేస్తారు. వాటిని సెక్రటరీ లెవెల్ పట్టించుకున్న నాతులు లేడు, అట్లాగే ఉండిపోతున్నాయి. సంవత్సరాల తరబడి అట్లాగే ఉండిపోతున్నాయి. అంటే ఒక వాతావరణం ఏంటంటే ఏమీ కాదు అన్న వాతావరణం నుంచి తప్పు చేస్తే మనకు శిక్ష పడుతుంది అన్న వాతావరణంలోనికి రావాల్సిన అవసరం ఉంది. ఇక జనరల్ గా కరప్షన్ 2 విధాలుగా చూస్తారు. ఒకటి మైనర్ కరప్షన్, రెండవది మేజర్ కరప్షన్. మైనర్ కరప్షన్ అన్నది చాలా సామాన్యులకు సంబంధించిన విషయం. మేజర్ కరప్షన్ అంటే స్కామ్స్, పెద్ద స్కామ్స్, స్పెక్ట్రమ్ స్కామ్ కావచ్చు, స్కామ్, ఇట్లా గవర్నమెంట్ కు సంబంధించినవి. ఈ మైనర్ కరప్షన్ లోపల ఏంటంటే ప్రజలకు కొందరు ఏం చేస్తారంటే తన అవసరాల కోసమని, ఉదాహరణకు ఒక ల్యాండ్ ఉంది, దాని పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ నాటు జరిగి గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్ చేసుకుంటారు. రెవెన్యూ ఆఫీసర్కో మున్సిపల్ ఆఫీసర్కో కొంత డబ్బులు ఇచ్చి అది కలుపుకొని ఇల్లు కట్టుకుంటాడు. ఇది కొల్యూషన్, అంటే ఇద్దరు కలిసి చేసింది, ఆ ల్యాండ్ ఓనర్ అధికారి. ఇంకా కొన్ని సందర్భాల్లో కొరూజు అంటారు. కొరూజు అంటే డబ్బు ఇస్తావా చేస్తావా, ఇగో నాకు అర్జెంటుగా
3 దినాల తర్వాత అప్లికేషన్ ఇచ్చేది ఉంది, దానికి ఉద్యోగం కోసమని దానికోసమని ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటో ఇన్కమ్ సర్టిఫికేటో కావాలనిపోతే ఇంత డబ్బు ఇస్తేనే సర్టిఫికేట్ ఇస్తాను. ఇవ్వనట్టయితే టైం దాటిపోతుంది. అంటే అదే ఇస్తావా చేస్తావా మోడల్ ఉన్నప్పుడు తప్పనిసరిగా డబ్బు ఇస్తుంటారు అన్నమాట. సో ఈ 2 విధాలుగా జరిగేది ఉంది. ఇక్కడ పొల్యూటివ్ కరప్షన్ అంటే వాడు వీడు కలిసి చేసిన దాంట్లో ఇద్దరికి శిక్ష పడాలి. ఎవడైతే లోపాయకారిగా ప్రభుత్వాధికారికి లంచం ఇచ్చి లాభపడుతున్నాడో వాడికి శిక్ష పడాలా. ఇక రెండో దాంట్లోపల డబ్బు ఇవ్వకుంటే పని కాదన్నప్పుడు ఆ ఇచ్చిన వాడి మీద తప్పు కొట్టడానికి లేదు. చట్టంలో అయితే ఉన్నది, ఇచ్చడం కూడా నేరమే. కానీ ఇటువంటి సందర్భాల్లో డబ్బు ఇచ్చినప్పుడు మరి ఏం చేస్తారు? పని కానప్పుడు పని కోసమని ఇస్తారు. సమాజం కూడా ఏమంటదంటే ఈయన ఇంత హానెస్ట్ గా పోతే పనులు అవుతాయా, లౌక్యం తెలియదు, ఏదో డబ్బులు ఖర్చు పెట్టి పని నిలగొట్టుకోవాలని ఆ యొక్క వాతావరణము ఇప్పుడు తయారైంది మన స్టేట్ లోపల. ఎస్, అందసత్యం గారు, ఓన్లీ ఏసీబీ ట్రాప్లు జరిగినప్పుడే ఈ అడావుడి అనేటటువంటిది మనం స్పష్టంగా చూస్తున్నాం. తర్వాత ప్రభుత్వం ఒక జాగృతి కార్యక్రమం కానీ అధికారులకు అవగాహన కార్యక్రమం కానీ నిర్వహించడంలో పూర్తిగా విఫలం చెందుతున్నారు. ప్రభుత్వం ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి దీని ప్రివెన్షన్ గురించి? ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటిది కాకుండా ఇన్స్టిట్యూషన్లు కూడా కొన్ని మార్పులు రావాలండి. నా అనుభవంలో గత 40 ఏళ్ల నుంచి వివిధ సంఘాలను చూశాను. యూనియనైజేషన్ ఉన్నప్పుడు యూనియన్ తరపున రిప్రజెంటేషన్ ఇచ్చి పనులు పూర్తి చేసేవాళ్ళు. అట్లాగే యూనియన్ ప్రెజర్ ఉండేది, వీళ్ళకు పని చేయకపోతే యూనియన్ ఊరుకోదని. లేదా కరప్షన్ చేయాలంటే వీళ్ళ అసోసియేషన్ తరపున వచ్చి ధర్నా చేస్తారు, లేకపోతే పత్రికలకు ఎక్స్పోజ్ చేస్తారు అని చెప్పేసి ఇటువంటి ప్రెజర్స్ నుంచి ఇన్స్టిట్యూషనల్ ప్రెజర్స్ ఉండేవి. అన్ని సంఘాలు వాటికి నాయకులు నిజాయితీ పరులు ఉండటం, వాళ్ళందరూ రిప్రజెంటేషన్స్, వాళ్ళ ఉద్యమాలు, వాళ్ళ ప్రెజర్స్, వీటన్నిటి వల్ల ఇండివిజువల్ కరప్షన్ తక్కువ ఉండేది. ఇప్పుడు రోజు రోజుకు యూనియన్స్ వీక్ అయిన తర్వాత, అది యూనియన్ అంటే ఒక ట్రేడ్ ఆర్గనైజేషన్ లాగానే చూడొద్దు, ఒక సమిష్టి కృషి ఉంటే కరప్షన్ తక్కువ ఉండేది. ఇవాళ ఇండివిజువలైజేషన్ పెరిగింది, తర్వాత కమర్షియలైజేషన్ పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఎప్పుడైతే కమర్షియలైజేషన్ ఇండివిజువలైజేషన్ పెరిగిందో వ్యక్తులు సొంతంగా పనులు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అసోసియేషన్ కానీ సమిష్టి నిర్ణయం ద్వారా అప్రోచ్ అయ్యేటువంటిది రోజు రోజుకు తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇండివిజువల్ అప్రోచ్ ఉంటుందో అవినీతి పెరుగుతుంది. ఇండివిజువల్ అప్రోచ్ ఉంటే ఈజీగా కరప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత తను కూడా ఏదో యూనియన్ ద్వారా పోయి 3 నెలలు ఆగే కన్నా ఇండివిజువల్గా ఒక 500 ఇస్తే పని అవుతుంది అనేటువంటి వక్ర ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ కమర్షియలైజేషన్ పెరిగి ఇండివిజువలైజేషన్ పెరగటంతో ప్రతి వాళ్ళు ఈ అడ్డదారే తొక్కేటువంటి అవకాశం ఉంది, పనులు చేయించుకునే వాళ్ళు కూడా. ఎప్పుడైతే ఇండివిజువల్ అప్రోచ్ పెరిగిందో తీసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా బార్గెన్ చేసి తీసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి సామాజిక మార్పు కూడా, ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ కూడా, పర్టికులర్గా 91 తర్వాత లిబరలైజేషన్ తర్వాత ఈ అప్రోచ్ పెరుగుతాం. ఇది కూడా కరప్షన్కి దారితీస్తూ ఉంటుంది. తర్వాత ప్రభుత్వ పరంగా అనుకున్నప్పుడు అది అధినేత నుంచి కింది వరకు పర్క్యులేట్ కావాలి. అలా పర్క్యులేట్ అయినప్పుడు ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి నిజాయితీ పరుడు ఉన్నప్పుడు మంత్రులు ధైర్య సాహసాలు చేయరు. మంత్రులు నిజాయితీ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఆ ధైర్య సాహసాలు చేయరు. ఎమ్మెల్యేలు నిజాయితీ ఉంటే దాని అఫిలియేషన్ పరిచయం ఉన్నటువంటి అధికారులు కూడా ఆశించరు. కానీ ఇవాళ మనం చూస్తున్నాం, హైదరాబాద్ చుట్టూ దరిదాపు 20-30 వేల ఎకరాలు ఇవాళ ఇండివిజువల్గా ఇవాళ ఆక్రమించుకున్నారు. దాంట్లో మీరు చూస్తే మొత్తం పాలిటీషియన్సే ఉంటారు. తర్వాత గతంలో ముఖ్యమంత్రులు చూసి నేర్చుకుంటున్నారు. గత ముఖ్యమంత్రి 1,00,000 కోట్లు ఆస్తులు కూడా పెట్టాడు, అందుకని చెప్పేసి ఇంకో ముఖ్యమంత్రి వితిన్ షార్ట్ పీరియడ్లో 2,00,000 కోట్ల ఆస్తులు కూడా పెడుతున్నారు. ముఖ్యమంత్రులు చూసి మంత్రులు ఇదే సరైనటువంటి అప్రోచ్ అని మంత్రులుగా అదే పని మొదలు పెడతా ఉన్నారు. కాబట్టి ఇది గత 2-3 దశాబ్దాలుగా ఇటువంటిది వస్తుంది. ఇంకోటి ఇండివిజువల్ కన్స్ట్రక్షన్ అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ చొప్పున ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతూ ఉంది అంటే ఆ ముఖ్యమంత్రి అనుచరులు, మంత్రుల అనుచరులు ఆ చుట్టూ మొత్తం ప్లేసులు కొనుక్కుంటారు. ఇది ఇండివిజువల్గా ఇటువంటి అన్నీ కూడా ఇవాళ ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తా ఉంది. కాబట్టి ఇవాళ ఏ పరిస్థితి వచ్చిందంటే ఒకటేదైనా డ్యామ్ కడదామంటే, లేదా ఒకటేదైనా లిఫ్ట్ ఇరిగేషన్ చేపడదామంటే ఇది పర్సంటేజ్ కోసమే, కమిషన్ల కోసమే కడుతుండనే స్థితి వచ్చింది ఇవాళ రాష్ట్రంలో. కాబట్టి ఎవరే పని చేస్తున్నా అంటే సిస్టమ్ మీద
పొలిటికల్ సిస్టమ్ మీద, బ్యూరోక్రట్ సిస్టమ్ మీద, టోటల్ సిస్టమ్ మీదనే ఫెయిత్ తగ్గుతూ ఉంది ప్రజలు. కాబట్టి ఇటువంటి స్థితి డెవలప్మెంట్కి ఖచ్చితంగా పెద్ద హర్డిల్. ప్రజలు పాజిటివ్ అప్రోచ్ లేకుండా నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే ఈ మొత్తం కూడా సిస్టమ్ అంతా కొలాప్స్ అవుతా ఉంది. కాబట్టి ఈ విషయంలో అది ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వరకు మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇది మరి మిగతా రాష్ట్రాల్లో ఉందంటే, మిగతా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా ఇప్పుడు గతంలో ఇప్పుడిప్పుడు కరప్ట్ అవుతున్నాయి, కానీ గతంలో బెంగాల్లో కానీ లేదా త్రిపురలో కానీ రెండోసారి మూడోసారి ఎమ్మెల్యే పోటీ చేయమంటే నా ఫ్రెండ్స్ చాలా మంది రిజెక్ట్ చేశారు. అకాడమిషియన్స్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాళ్ళు, మాకు ఈ జీతం సరిపోవట్లేదు, ఈసారి మేము మూడోసారి పోటీ చేయమని రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎమ్మెల్యేకి వచ్చే జీతం సరిపోవట్లేదు అని ఎమ్మెల్యే పోటీ చేసే క్యాండిడేట్ అంటున్నాడంటే ఎంత నిజాయితీగా ఆ గవర్నమెంట్ నడుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇవాళ ఎన్ని కోట్లైనా, ఎన్ని కోట్లు పెడతామని ఎమ్మెల్యే టికెట్, ఎన్ని కోట్లు పెడతామని ఎంపీ టికెట్ అనేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటే కింద మనం ఏదో కరెక్ట్ అవుద్ది అనుకోవటం కూడా పొరపాటు. కాబట్టి కొన్ని ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ పద్మనాభ రెడ్డి గారు, ఉమామహేశ్వరరావు గారి కేసులో ఇప్పటి వరకు 17 ప్రాంతాలలో దాడులు నిర్వహించినటువంటి అధికారులు చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ను ప్రిజర్వ్ చేసుకున్నారు. అయితే వాటి ఆధారంగా ఈ కేసులో భవిష్యత్తులో అరెస్టులు ఉంటాయా? భవిష్యత్తు పురోగతి ఈ కేసుకు కనెక్టివిటీలో ఎట్లా కొనసాగుతుంది? అంటే ఇప్పుడు వీళ్ళు సీజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా ఆయనకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నీ ఇంట్లో, నీ బంధువుల ఇంట్లో ఇది పట్టినాము, ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది, సంజాయి చెప్పాను. దట్ ఈస్ కాల్డ్ ఆపర్చునిటీ టు బి హర్డ్. అంటే నీ దిక్కు నుంచి నువ్వేం చెప్పదలుచుకున్నావు. దాని తర్వాత ఆయన సొంతంగా చెప్పుకోవచ్చు, అడ్వకేట్ ద్వారా చెప్పుకోవచ్చు, రిప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు, ఎంక్వైరీ చేసి వెరిఫై చేసి గత సర్వీస్ లోకి వచ్చిన తర్వాత ఆయన రెగ్యులర్ గా వచ్చి దాన్ని చేసుకొని ఆస్తి ఎంత ఉన్నది దాన్ని చార్జ్ చేసుకొని జీతం యొక్క దానికి ఒక 50% యాడ్ చేసి అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు అది డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అంటారు, ఆదాయానికి మించిన ఆస్తి అని. అటువంటి దాన్ని తీసుకెళ్లి కోర్టులో వాళ్ళు ఫైల్ చేస్తారు. ఈ పీరియడ్ తగ్గాలి. పట్టుకున్న తేదీ నుంచి కోర్టుకు పోవడానికి ఒక 6 months లోపల అయిపోవాలి. కోర్టుకు పోయినాక ఎట్లాగో కోర్టులో బాగా పెండింగ్ ఉంటాయి కాబట్టి 2-3 సంవత్సరాలు పట్టవచ్చు. కానీ కోర్టులో ఫైల్ చేయడానికే సంవత్సరాలు ఇక్కడనే సెక్రటేరియట్ లో పట్టినప్పుడు కొద్దిగా డిలే అవుతా ఉన్నాయి కేసు. ఒకసారి కేసు డిలే అయిన కొద్దీ దాని యొక్క హీట్, దాని యొక్క ఇంపార్టెన్స్ పోతుంది, మనం మర్చిపోతాం. ఒక 3-4 months లోపల ఈయనది ఇట్లా ఒక వ్యక్తి ఉండే ఉమామహేశ్వరరావు అని, ఈయన మీద ఇది ఉండే, ఇంత డబ్బు పట్టినా మర్చిపోతాం. సో ఆ ప్రజల దృష్టి నుంచి అది పక్కకి జరిగిపోతుంది, కేసు డీలా అయిపోతుంది. అలా కాకుండా ఏసీబీ కేసులు అంటే వాళ్ళకి టార్గెట్ ఉండాలి, 95% సక్సెస్ కావాలా అని టార్గెట్ ఉన్నట్టయితే ఉండాలి. తర్వాత వాళ్ళకు రిక్వైర్డ్ అసిస్టెన్స్, లీగల్ అసిస్టెన్స్ ఇప్పుడు ఉంది. బట్ ఇంకా ఈ చాలా కేసులు వస్తున్నాయి కాబట్టి స్టాఫ్, తర్వాత లీగల్ అసిస్టెన్స్ కూడా ఇంకా వాళ్ళకు హెల్ప్ చేసినట్టయితే గవర్నమెంట్ ఇటువంటి కేసులు తొందరగా ఇది చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆన్ టుడే ఏసీబీ కేసులు 40 to 50% సబ్జెక్ట్ టు కరెక్షన్, 50% సక్సెస్ అవుతున్నాయి. జనరల్ పోలీస్ కేసులు అయితే 10 దాటడం లేదు. ఇప్పుడు ఎన్నికల్లో మనం చూసినాము, మన పార్లమెంట్ ఎన్నికల్లో ఇన్ని వేల కేసులు బుక్ చేసినామంట, దాంట్లో 5% కూడా సక్సెస్ కావు. ప్రజలకు ఏదో మభ్య పెట్టడానికి మేము ఇన్ని కేసులు బుక్ చేసినామని చెప్తా ఉంటాం. ఏసీబీ అలా కాదు, రెడ్ హ్యాండ్ ట్రాప్ అన్నప్పుడు అక్కడ వస్తూ ఉంటుంది, ఎవిడెన్స్, మెటీరియల్ ఎవిడెన్స్ ఉంటుంది, డబ్బు ఉంటుంది. అలాగే డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అన్నప్పుడు ఆయన ఇంట్లో బంగారమే కావచ్చు, నగదే కావచ్చు, రకరకాల పేపర్లు కావచ్చు, ఆస్తి పేపర్లు ఉంటాయి. తర్వాత ఇంకా 2-3 లాకర్లలో డబ్బు ఏదైనా దొరుకుతుంది. కాబట్టి ఏసీబీ కేసులలో ఆల్రెడీ కావాల్సినంత ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి సక్సెస్ రేట్ బాగుండాలి, అది తొందరగా కావాలి. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని సామెత ఉంది. సో ఈ విధంగా ఏసీబీకి ప్రభుత్వము అన్ని విధాల హెల్ప్ చేసినట్టయితే ఉద్యోగం కరప్షన్ తగ్గుతుంది. బట్ ఇప్పుడే అందే సత్యం గారు చెప్పినట్టు పొలిటికల్ గా కూడా, పొలిటికల్ గా కరప్ట్ పీపుల్ ఇట వచ్చినట్టయితే దే విల్ ఎంకరేజ్, అంటే బ్యూరోక్రసీని ప్రెషర్ చేస్తారు పొలిటికల్ గా పొలిటీషియన్స్ కరప్షన్ కోసం. ఇక ఇద్దరు తొలైనప్పుడు చాలా సమాజం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి
ప్రజలు కరప్ట్ పొలిటీషియన్స్ ను ఎన్నుకోకుండా ఉన్నట్టయితే కూడా కరప్షన్ తగ్గుతుంది. కరప్ట్ పొలిటీషియన్స్ వచ్చినప్పుడు కరప్ట్ పార్టీ పైనుంచి స్టేట్ హెడ్ నుంచి పడితే మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు వీళ్ళంతా కరప్షన్కి అలవాటు పడ్డట్టయితే ఇక సమాజంలో చాలా డేంజర్స్ ఉంది. మరి కరప్షన్కి అలవాటు పడద్దంటే ప్రజలే డబ్బు తీసుకొని ఓటేస్తుంది. ఒక్కొక్క ఎమ్మెల్యే ఇవాళ 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. మరి అది సంపాదించుకోవాలి కదా. అంటే ఏంటంటే ఒక సొసైటీలో సిస్టమ్ చేంజ్ కావాలి. స్టార్ట్ అయితే కాదు, అది ఒక బటన్ మొత్తంగానే మిషన్ చాలైనట్టు కాకుండా సమాజంలో మార్పులు రావాలా, రాజకీయ మార్పులు రావాలా, అడ్మినిస్ట్రేటివ్ లోపల మార్పులు రావాలా. ఇవన్నీ జరిగినప్పుడే కరప్షన్ తగ్గుతుంది. ఇన్స్టిట్యూషనల్ గా స్ట్రక్చర్స్ బాగా డెవలప్ కావాలి. అంటే ఒక్కొక్క కేసు పట్టినప్పుడు అది ఇన్ని దినాల్లో డిసైడ్ కావాలా, ఆ కేసును ఎట్లా డీల్ చేయాలా, కేసే పట్టాలని లేదు. ఇప్పుడు సాధారణంగా అడ్మినిస్ట్రేషన్లో ఏం చెప్తారంటే ఏమి పని చేయకుండా వట్టిగా కూర్చుంటే కూడా కరప్షన్ కిందకే వస్తుంది. డబ్బు తీసుకున్నప్పుడు పని చేయాలా, న్యాయంగా చేయాలా, రూల్ ప్రకారం చేయాలి. కొందరు సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే ఏ పని చేయరు, ఆఫీస్కి వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. అట్లా చాలా మంది ఐఏఎస్ లో చాలా మంది ఉన్నారు కొత్తగా. అంటే వాళ్ళు మరి ఎందుకు ప్రభుత్వంలో వచ్చినారో, ఎందుకు పని చేయకుండా కూర్చున్నారో కూడా ఫైల్స్ చాలా నెలల కొద్ది పెండింగ్ లో పెట్టుకొని ఉంటారు. సో ఆ సిస్టమ్ లో మార్పులు వచ్చినప్పుడే, అకౌంటబిలిటీ, అందరికి జవాబుదారితనం వచ్చినప్పుడు, పారదర్శకత వచ్చినప్పుడు ఈ యొక్క కరప్షన్ తగ్గుతుంది. ఈ మధ్యలో మనకు సమాచార హక్కు చట్టం వచ్చింది. దాంతో కూడా కొంచెం అంత కరప్షన్ కంట్రోల్ కావడానికి ఆస్కారం ఉంది. అందసత్యం గారు, ఉమామహేశ్వరరావు గారి ఉదాంతంలో కొంతమంది సీనియర్ అధికారులను కూడా విచారణ జరిపించే అవకాశం ఉంది అనేటటువంటి కోణంలో కొన్ని లీడ్స్ వస్తున్నాయి. గత ప్రభుత్వంలో కానివ్వండి, ఈ ప్రభుత్వంలో కానివ్వండి, ఉమామహేశ్వరరావును ప్రొటెక్షన్ గురించి ఉపయోగించినటువంటి సీనియర్ అధికారుల పైన కూడా విచారణ కొనసాగుతుందనేటటువంటి అంశం చర్చలోకి వస్తుంది. ఎట్లా ఉంటుందండి ఈ అంశం పర్టికులర్గా? అంటే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు కూడా ఈయనకు ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయనేటటువంటి అంశం స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళందరి మీద విచారణ ఎట్లా కొనసాగుతుంది? ఇప్పుడు మనకు లేటెస్ట్గా వస్తున్న న్యూస్ ఏమిటంటే ఉమామహేశ్వరరావు ల్యాప్టాప్ లో ఎవరెవరితోటి వాళ్ళతోని సంభాషణలు, ఎవరెవరి పేరు మీద బినామీ ఆస్తులు ఉన్నాయి, ఆ వివరాల డేటా మొత్తం ఏసీబీ అధికారులు కలెక్ట్ చేశారండి. చేస్తున్నారు. దాంట్లో ఇవాళ ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే పెద్ద పాలిటీషియన్స్, పెద్ద అధికారుల పేర్లు ఉంటే వెంటనే ఆ కేసు డైల్యూట్ చేస్తూ ఉంటారు. మనం చాలా చోట్ల చూస్తున్నాం, డైల్యూట్ అయిపోతుంది. కాబట్టి ఆయనకు ప్రొటెక్ట్ ఉండేటువంటి అధికారులు, ప్రొటెక్ట్ ఉండేటువంటి గతంలో శివబాలకృష్ణ విషయంలో స్టోరీస్ వచ్చాయిగా, చూసాం కదా. ఒక మంత్రి పదే పదే తన కరప్ట్ అయ్యి తన తప్పులు చేస్తున్నా అదే పదవిలో నియమించుకుంటూ వచ్చిండు మంత్రి సపోర్ట్ తోటని మనం శివబాలకృష్ణ విషయంలో మనం చదివాం. కాబట్టి అంటే కరప్టెడ్ ఫెలో అని తెలిసి, తప్పులు చేస్తాడని తెలిసి కూడా మళ్ళీ అదే ఇంపార్టెంట్ పోస్ట్ ఇచ్చారంటే మంత్రి సపోర్ట్ ఉందని చెప్పేసి స్టోరీస్ చదివాం. కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు మన రెడ్డి గారు అంటుగా తప్పులు చేసే అధికారులకు మళ్ళీ కీలకమైనటువంటి పోస్టులు ఇస్తూ ఉంటే ఇది ఎంకరేజ్మెంటే. ఇక దానికి ఇంకొక పదం లేదు. ప్రత్యామ్నాయమైనటువంటి పోస్టులు ఇస్తే లేదా లూప్ లైన్లో పెడితే వేరే విషయం. కానీ ఇంపార్టెంట్ పోస్టుల్లోనే కొనసాగిస్తున్నారంటే ఖచ్చితంగా పొలిటికల్ సపోర్ట్ ఉన్నట్టే. ఇప్పుడు అధికార అవినీతి పాల్పడితే ట్రాన్స్ఫర్ చేస్తారన్నారు. ట్రాన్స్ఫర్ లేకుండా అవినీతి చేస్తూ ఉంటే ఇంపార్టెంట్ పోస్టులను నియమించుకుంటూ వస్తే అది పాలిటీ సపోర్ట్ ఉన్నట్టు అనేటువంటి మనం ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. రేపు ఇవాళ ఉమామహేశ్వరరావు దాంట్లో కూడా ఇవాళ పెద్ద ఫిగర్స్ ఉంటే, ఐఏఎస్, ఐపీఎస్ లేదా పాలిటీషియన్స్ ఉంటే ఖచ్చితంగా దాన్ని డైల్యూట్ చేస్తారు. ఇప్పుడు ఆరాటమే, అది కన్క్లూజన్కి వచ్చే వరకు డైల్యూట్ పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ మేరకు దీన్ని కార్నర్ చేయగలనేది అధికారుల యొక్క నిజాయితీ మీద ఆధారపడి ఉంది. అందుకని మనకు రిజల్ట్ రావాలంటే ఖచ్చితంగా అది పాలిటీ నుంచి కోఆపరేషన్ లేకుండా సాధ్యం కాదు. కాబట్టి మంత్రుల నుంచి ఇది తేల్చండి, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనేటువంటి ఎంకరేజ్మెంట్ ఉంటే ఇది తేల్చే అవకాశం ఉంది. అట్లా కాదు అనంటే తర్వాత పొలిటీషియన్స్ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూశాంగా మొన్న ఇన్సిడెంట్, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ. ఇది పోలీసులు పలానా వాళ్ళ పేర్లో పాలిటీషియన్స్ పేర్లు చెప్పారు అనగానే
వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బ్లాక్ మెయిలింగ్ స్టేట్మెంట్. ఏమని? ఈ వీళ్ళే మా ఈ ప్రభుత్వం కాదండి, మా ప్రభుత్వంలో కూడా ఇదే అధికారులు Yes. ఉన్నారు, జవహర్ రెడ్డి ఉన్నాడు, సజ్జనార్ ఉన్నాడు, తర్వాత రవిగుప్తా హోమ్ సెక్రటరీ ఉన్నాడని పెద్ద తలకాయలకు చుట్టడానికి అవతల పాలిటీషియన్స్ అంటే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది బయటపడడానికి కొంతమంది పెద్ద పేర్లు, పెద్ద తలకాయల పేర్లు Yes, కూడా ఉపయోగించే yes. అవకాశం ఉంటుంది. వాటిలో అవకాశం కనెక్టివిటీ, వాటిలో ఆధారాలు లేకుండా మనం ఏ కామెంట్ చేయలేం. అటువంటి పెద్ద అధికారుల్ని డిస్కరేజ్ చేయటం అంటే Yes. ఇనిషియేషన్ లేకుండా డిస్కరేజ్ చేయటం అంటే వాళ్ళని రంగ చర్చలోకి తీసుకొస్తే ఈ కేసు ద కన్క్లూజన్కి వచ్చే అవకాశం లేదు, పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం లేదు. ఇదే పద్ధతి ప్రతి చోట కొనసాగుతా ఉంది. కాబట్టి మంత్రులు లేదా ప్రభుత్వం యొక్క సపోర్ట్ లేకుండా ఒక సివి ఆనందే దీన్ని తేల్చడం అంటే కష్టమైన విషయం. Yes. కాబట్టి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఉండాలి, యంత్రాంగం యొక్క సపోర్ట్ ఉంటేనే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. పద్మనాభరెడ్డి గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. ఉమామహేశ్వరరావు గారి ఉదాంతం మొదటిది కాదు, ఇదే చివరిది కాదు. రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరగబోతున్నాయి, భవిష్యత్తులో జరిగినాయి. వాటన్నిటిపైన కూడా ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక, ఏసీపీకి ఒక అవగాహన అనేటటువంటిది ఈ అంశాలపైన పెంపొందించడం మీరు ఏం సలహాలు ఇస్తారండి? అంటే ఇప్పుడు ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ప్లీజ్. ఒక నయీముద్దీన్ అనే ఒక స్ట్రీట్ రౌడీ ఉండే, మామూలు నక్సలైట్ సరెండర్డ్, అందరికి తెలిసింది. దాన్ని సార్ అంటే ఆ అంశం మీద చాలా సార్లు మనం చర్చించాము. ఇప్పుడు అధికారుల రిలేటెడ్ గా ఈ అంశం మీద ఫోకస్ చేద్దాం ప్లీజ్. నేను అనేది ఏంటంటే, నయీం దగ్గర ఎన్నో రహస్యాలు ఉంటాయి. అవన్నిటిని పెద్ద పెద్ద అధికారులు, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయినారు కాబట్టి దాన్ని కప్పి పెట్టేసినారు. ఇక ఇంకోటి డ్రగ్స్ కేసు ఉండేది, పెద్ద సెలబ్రిటీస్ దాంట్లో ఇన్వాల్వ్ అయినారంటే పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ వచ్చేసి అది కప్పి పెట్టినారు. సో ఈ విధంగా మంచి కేసులు కూడా రాజకీయ ప్రమేయంతో కప్పిపెట్టబడుతున్నాయి. కాబట్టి ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ పోతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలా, అట్లాగే ఏసీబీని బలోపేతం చేయాలా, అలాగే ఒక తొందరగా సెక్రటేరియట్ లోపల తొందరగా పర్మిషన్స్ ఇచ్చి ప్రాసిక్యూటేటెడ్గా చూడాలి. తర్వాత వీళ్ళ వర్క్ ను రివ్యూ చేయాలి, ప్రజలకు తెలవాలి. ఇప్పుడు ఏసీబీ వాళ్ళు ఒక 10 ఏళ్ల క్రితం కేసు పడితే దాని సంగతి ఏమైందన్నది వాళ్ళ వెబ్సైట్ లోపల ఇగో పలానాడు కేసు పట్టినాం, పలానాడు డిస్పోజ్ అయింది, నాకు ఈ శిక్ష పడ్డదని అట్లా ప్రజలకు తెలుపుతూ ముందుకు పోయినట్టయితే ఏసీబీ ఇప్పుడు చేస్తున్న పని తప్పకుండా ప్రజలంతా హర్షిస్తున్నారు. ముందు కూడా ఇంకా మంచి పనులు చేస్తారని. థ్యాంక్ యూ పద్మనాభరెడ్డి గారు, థ్యాంక్ యూ అందసత్యం గారు. ఏది ఏమైనా కానీ ఉమామహేశ్వరరావు గారి అవినీతి చిట్టా అనేటటువంటిది కదులుతుంది. అతని ల్యాప్టాప్ సాక్షిగా వందలాది అవినీతి అధికారులు, బడా నాయకుల డేటా అనేటటువంటిది, కీలకమైనటువంటి డేటా ఏసీపీ అధికారులు తీసుకొని క్రాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉమామహేశ్వరరావు గారి ఉదాంతంతో ఒక్కసారిగా అవినీతి అధికారులు జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఏసీబీ ప్రత్యేకమైనటువంటి బృందాలతో ఈ అంశాలను ఛేదించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.